ఎస్ గుడ్ ఈవినింగ్ ఎవరివన్. మనం కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేసుకుంటాం. మన కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనకు డిస్టర్బెన్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ సరికి ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఉంటాయి. సెకండ్ వన్ సరికి ఎక్స్టర్నల్ డిస్టర్బెన్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ డిస్టర్బెన్స్ అనుకోండి, మనము వాటిని ఓవర్కమ్ చేయొచ్చు ఇక్కడ. అంటే ఎవరైనా కదా పిల్లలు క్రికెట్ ఆడుతూ మనకి సౌండ్ చేస్తున్నకోండి, ఎస్ అలా బయటికి వెళ్ళి బయటికి వెళ్ళి ఆడుకోండి, లేదంటే మనమైనా బయటికి వెళ్ళని చదువుకోవచ్చు ఇక్కడ. కానీ మనకి మెయిన్ డిస్టర్బెన్స్ మొత్తం కూడా మనకి ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వల్ల మనము ఫోకస్ అనేది చేయలేకపోతున్నాం ఇక్కడ. మనం ఫోకస్ గా వర్క్ చేయలేకపోతానికి, కాన్సన్ట్రేషన్ ని ఇంప్రూవ్ చేసుకోలేకపోతానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఇంటర్నల్ థాట్స్ వల్ల మాత్రమే మనం ఫోకస్ చేయలేకపోతున్నాం. మనం ఎప్పుడైతే మన ఇంటర్నల్ థాట్స్ పైన మనం ఫోకస్ చేస్తామో అప్పుడు అవి ఆటోమేటికల్ గా రెడ్యూస్ అయిపోతాయి. ముందు మనలో ఇంటర్నల్ థాట్స్ అనేవి మనం డిస్టర్బెన్స్ చేస్తున్నాయని చెప్పి కదా. ముందు మనల్ని ఇంటర్నల్ గా థాట్స్ అనేవి ఏ డిస్టర్బెన్స్ చేస్తున్నాయి, ఏ థాట్స్ అనేవి డిస్టర్బెన్స్ చేస్తున్నాయో అవి లీస్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఒక పెన్ను పేపర్ తీసుకొని మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేస్తున్న థాట్స్ ఏంటి అనేది ఫస్ట్ నోట్ చేసుకోవాలి. అవి నోట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే నైట్ టైం పడుకున్న టైంలో మీరు ఏం చేస్తారంటే ఆ థాట్స్ అన్నిటిని కూడా ఒక పేపర్ నోట్ చేస్తున్నారా, ఆ నోట్ చేసుకున్న ఆ థాట్స్ అన్నిటిని నైట్ టైం ఏం చేస్తారంటే మీకు ఏవైతే ఫ్రీక్వెన్సీ ఎక్కువ వచ్చిన థాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వచ్చరికి పెన్ తోటి ఎరైజ్ చేయండి అనమాట. ఈ థాట్స్ అని నాకు అవసరం లేదు, ఈ థాట్స్ అనేవి అనవసరమైనవి, అన్వాంటెడ్ థాట్స్ ఇవన్నీ కూడా అని చెప్పేసి నీ మైండ్ కి చెప్పేసి నువ్వు పడుకున్నావు అనుకోండి. ఒక 2-3 డేస్ కానీ ఇది కానీ వర్క్ చేసినట్టయితే నెక్స్ట్ డే నుంచి నీకు ఆ థాట్స్ అనేవి రాకుండా ఉంటాయి అనమాట. అవి ఎప్పుడైతే మనము ఇంటర్నల్ థాట్స్ అనేవి రిడ్యూస్ చేస్తామో అప్పుడు మాత్రం మన కాన్సన్ట్రేషన్ ని ఇంప్రూవ్ చేసుకుంటాం. మనం ఫోకస్డ్ గా వర్క్ చేయాలంటే ముందు మన ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేవి ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. ఓకేనండి.